ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే రోషన్ కోరారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో కూటమి నాయకులతో ఎమ్మెల్యే రోషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అయిన రాజశేఖరం గెలుపుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నిక కొంచెం చిత్రమైన ఎన్నికగా ఉంటుంది. 35 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు. పోటీదారులు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ మరి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ముందుగా ఆనరబుల్ ఐఎన్పిఆర్ హౌసింగ్ మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, 4 మూలల పార్టీ ప్రెసిడెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పటివరకు మనం అందరం కూడా ఒక 3 ఫేజ్ అప్రోచ్లో పనిచేసాము. మొదటి ఫేజ్లో మనం బాడ్ క్యాంపెయినింగ్ ద్వారా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించి ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళని మనకు కనెక్ట్ అవ్వడం జరిగింది బాట్ క్యాంపెయినింగ్ ద్వారా. అది చేస్తూనే మనము 6 మెంబర్ కమిటీ వేసుకొని ప్రైవేట్ స్కూల్స్కి, కాలేజెస్కి, గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, ఎంప్లాయీస్ తోటి మాట్లాడడానికి, క్యాంపెయినింగ్ చేయడానికి మౌత్ పబ్లిసిటీ ద్వారా 4 మండలాల్లో మన 6 మెంబర్ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు ఎస్సీ, బీసీ వాళ్ళని పెట్టి మరి ఈ యొక్క క్యాంపెయినింగ్ని చేయడం జరిగింది. దాంతోపాటు